అయితే ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి మన పంట మనకే ముద్దండి. గుత్తులు గుత్తులు ఎంత బాగా పండియో. ఇదిగోండి, ఇది వచ్చేసి కస్తూరి పసుపు అంటండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. చూస్తున్నారా, గెత్తం అయితే వేయించాను. అంటే మరి ఇప్పుడు కొంచెం మనకి సమ్మర్ వచ్చింది కాబట్టి కొన్ని మొక్కలు మార్చుకోవడం అని ఏదో కొంత పని అయితే ఉంటుంది కదా, దానికోసం గెత్తం బాగుంది కదా అని చెప్పి పాతదన్నమాట ఈ గెత్తం అయితే వేయించుకున్నాను. ఒక 2 days అలాగ అట్టే పెట్టేస్తే మనం వాడేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారండి, కోళ్ళు గెత్తంలోని పురుగులు ఉంటాయి కదా, అవి తినడానికి అయితే వచ్చినాయి. ఇక్కడ చూస్తున్నారండి, ఇది జలగన్నమాట. అయితే యాక్చువల్గా గెత్తంలో చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయి, కానీ ఫస్ట్ టైం నేను గెత్తంలో జలగైతే చూస్తున్నాను. ఇవి కొంచెం డేంజర్ అన్నమాట. పాము వచ్చింది నాన్న, పాము వచ్చింది. చూసావా పాము ఎలాగుందో, చూసావా? ముట్టుకోకూడదు పాముని. సో ఇదైతే తీసి జాగ్రత్తగా ఎక్కడికో పంపించాలి. దాన్ని అయితే చంపము. తెలుసుండి ఎటువంటి క్రీచర్స్ని కూడా మనం చంపకూడదండి. వాటి త్రోవలోకి వాటిని వదిలేస్తే అవి వెళ్ళిపోతాయి. సో చిన్న చిన్నవి ఏవో పురుగులాంటి ఉంటాయి కదా, అవి అయితే తినడానికి కోళ్ళు వచ్చినాయి. అండ్ ఇందులో ఎర్త్వర్మ్స్ కూడా చాలానే ఉన్నాయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారండి, ఎర్త్వర్మ్స్ బోల్డ్ ఉన్నాయి. సో ఇదంతా మనం ఎండబెట్టుకొని ఒక 3-4 days అట్లా వదిలేస్తే కొంచెం బాగా ఇంకా మాగిద్ది అనమాట. సో అక్కడ ఏంటంటే రోడ్లు వేస్తున్నారు కాబట్టి గెత్తం అయితే చాలానే ఉంది పొలం దగ్గర. అందుకే నేను ఇక్కడ వాడుకుందాం అని చెప్పి తీసుకొచ్చేసాను. యాక్చువల్గా మనం నర్సరీలోని మొక్కలు కొనుక్కునేటప్పుడు కూడా ఇటువంటి జలగలు అయితే వస్తాయండి. నర్సరీలోని మొక్కలు తెచ్చుకున్న తర్వాత 2-3 days మన కండిషన్కి అవి అలవాటు పడేలా పక్కన పెట్టేయాలి. ఒక్కొక్కసారి అక్కడ కూడా నేను జలగను చూస్తూ ఉంటాను, కాకపోతే తీసి పడేసుకోవాలండి. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటాయి కదా మొక్కలు, అలాంటి టైంలో ఏంటంటే మనకి జలగలు అవన్నీ కామన్ అనమాట. జలగలు, మట్టి పురుగులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చాలా కామన్. అండ్ ఈరోజు వచ్చేసి కొంత హార్వెస్ట్ ఏదే ఉంది. అండ్ ఇంకా పసుపు ఉందండి, పసుపు కూడా తీసేద్దాము రండి, ఒకసారి చూపిస్తాను. ఈ చిట్టి తల్లి తెగ ఆడుతుంది. ఆవులు గడ్డేసావమ్మా, మా ఆరపాప చిట్టి తల్లి ఇది. హాయ్ హాయ్, బాగా ఆడిద్ది పిల్ల దాంతో. దా పట్టుకో పట్టుకో పట్టుకో, ఆరాధ్య నన్ను పట్టుకో. అక్కడైతే పసుపు పెట్టాము, రండి చూపిస్తాను. ఇదిగోండి, ఈ ప్లేస్లోనైతే కొన్ని దుంపలు అయితే నాటాము. ఇక్కడ ఈ లోపల చూస్తున్నారు కదా. యాక్చువల్గా ఇదైతే మరి ఏ పసుపు నాటేమో మర్చిపోయాం, కానీ ఇక్కడ పసుపు అయితే ఉంది, బాగా ఎండిపోయింది కదా. ఇప్పుడు ఇదంతా కూడా తవ్వి తీద్దాము. ఏం కావాలి, ఏం చూస్తావు? నీకు ఎత్తుకొని చూపించాలా? ఏం చూస్తావు? చూడు చూడు. ఓకే, చూసేవా? అసలు యాక్చువల్గా ఇక్కడ కస్తూరి పసుపు, లక్కడం పసుపు, అసలు ఏవో గుర్తులేదు, చాలా రకాలైన పసుపులు అయితే పెట్టాము. చూడాలి. ఇక ఇక్కడ దుంప ఉంది కదా, తవ్వమ్మ అక్కడ పైకి ఇలాగా పికిలించు. వెరీ గుడ్, అది సూపర్. దుంపలు అయితే బాగా అయినాయి, చూడాలి మరి ఇక్కడ. వావ్, ఏమై ఉంటుందబ్బా. అదేదో ఒక దుంప ఇవ్వు చూద్దాం ఏంటో. మట్టి ఎంత బాగుందో. ఇక్కడ వేద్దాము. అల్లంలా వచ్చింది. ఇదిగోండి, ఇది కస్తూరి పసుపు అనుకుంటా, మంచి వాసన. చూడండి, మనకి రాసి ఉసిరికాయలు ఉంటాయి కదా, అంటే ఇంట్లో చెట్లు పెంచుకుంటాం కదా, రాసి ఉసిరికాయలు, కొండ ఉసిరికాయ కాకుండా, అవి తెంపినప్పుడు తినేటప్పుడు ఆ స్మెల్ వస్తుంది, అరోమా అలా వస్తుంది. దాంతోపాటు మట్టి వాసన కూడా బాగుంది. పసుపు అంతా కూడా ఇప్పుడు మనం హార్వెస్ట్ చేద్దాం. ఇది కస్తూరి అనుకుంటా. నాకు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ ఉన్నారు కదండి, స్వరూప గారు, ఇలాంటివన్నీ ఆమె పంపిస్తుంటారు. సో ఆమెనే అడగాలి ఇది ఏం పసుపు అని.
మనం మర్చిపోతూ ఉంటాం, మనకి చాయ్ పసుపు ఈ పసుపులే గుర్తుంటే. అండ్ ఈ దుంపలు కూడా చూస్తుంటే పెద్ద పెద్ద దుంపలు వచ్చినాయి, భలే ఉన్నదండి. ఇవన్నీ కూడా ఏరి అక్కడ వేద్దాము పక్కనే. ఎంత పసుపు వచ్చిందో చూద్దాం, సరేనా. అండ్ ఆమె దగ్గర లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ ఛానల్లో చూస్తే రేర్ వెరైటీస్ అన్నీ ఉంటాయి, రెగ్యులర్ వెరైటీస్ కాకుండా. అండ్ దేశీ పంట అండి, దేశీ విత్తనాలు అయితే చాలానే ఉంటాయి. మేమందరం కూడా అక్కడి నుంచి తెప్పించుకుంటూ ఉంటాము రేర్ సీడ్స్ అన్నీ కూడా. సో ఇవి కూడా అక్కడవేనమాట. రకరకాల దుంపలు, వైలెట్ కలర్ దుంపలు, ఎయిర్ పొటాటోస్ అన్నీ ఆమె దగ్గర నుంచే బయటకు వచ్చాయి, వెలుగులోకి వచ్చాయి. సో ఈరోజు సండే కాబట్టి పిల్లలందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, మట్టి పనిలో బిజీగా ఉన్నారనమాట అందరూ కూడా. పిల్లలకి మట్టిని తాకనివ్వాలండి, ఆ ఫీల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఆడుతూ ఉంటారు, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏ ఉన్నది అన్నట్టు వీళ్ళు చక్కగా ఆడేసుకుంటారు, అలాగే పని చేస్తుంటారు. కింద గార్డెన్లోకి అయితే వచ్చానండి, పసుపు అయితే అంత వచ్చిందనమాట హార్వెస్ట్. అయితే అది చిన్న డౌట్, లక్కడం పసుపా కస్తూరి పసుపా అని. ఇవ్వండి మామిడి చెట్టుకి పూత అయితే వచ్చేసింది చిన్న చిన్న మొక్కలకి. అయితే ఇది మొన్న ఈ కొబ్బరి కొమ్మలు ఇవన్నీ కొట్టినప్పుడు మట్టిలాగా వచ్చేసినప్పుడు ఇది కొమ్మ అయితే ఇరిగిపోయింది, ఇంత చెట్టు అయితే అయ్యింది. సో ఇరిగిపోయింది, తీసేసాము. ఈ పక్కనైతే పెద్ద బ్రాంచ్ ఉండాలి, అదైతే ఇరిగిపోయింది. అండ్ చిన్న కొమ్మకి చెక్క పూత అయితే వచ్చింది, నిలబెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు మనం సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఇంకా పూత అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి మొక్కలు ఇలా చూస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుందో. ఇక్కడ ఒక బీరకాయ పాదు అయితే బాగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి నేతి బీర అండి, ఇగోండి అల్లుకుపోతున్నాయి, ఎటు వెళ్తున్నాయో ఎటు నుంచి ఏం వస్తున్నాయో కూడా తెలియట్లేదు. ఎదుగుతున్నాయి కదా అని ఇంకా అట్లా వదిలేసాను. ఇంక ఇక్కడ రండి, కొన్ని పువ్వులు కొత్తిమీర ఏదో ఉంది, కోసేసుకుందాము. మట్టి చూస్తున్నారండి, అయ్యో రామ, గులాబీ చెట్లు కూడా ఉండిపోయాయి ఇక్కడ గోళాలతోని. ఇంకా మరి మనం ఎక్కువ మాట్లాడుకున్న దీనికోసం ఇంకా బాధే అనిపిస్తుంది. చూస్తున్నారా మార్నింగ్ టైము కిలకిలలు, బోల్డ్ అండ్ బర్డ్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మల్బరీస్ అండి, మీకు చూపిస్తాను, ఆకులు తెంపి చూపిస్తాను, కనిపిస్తుంది అనమాట క్లారిటీగా. ఇంకా మనకి రథసప్తమి అయిపోయిందంటే సమ్మర్ సీజన్ వచ్చేసినట్టే కదా. కొత్త కొత్త పంటలు, కొత్త కొత్త ఎండాకాలం పంటలు వేసేసుకోవడమే. ఇంకా ఈ పాటికే సీడ్స్ పెట్టేసుకోవాలి మనం. ఇగోండి ఇక్కడ కనిపిస్తుందా మీకు గుత్తులు, మల్బరీస్ మొత్తం రైట్ రౌండ్ చుట్టూతా మనకి ఇలానే ఉంది, కనిపిస్తుంది కదండి. ఇవి పండేటప్పటికి ఇంకొక 2-3 డేస్ అయితే పడుతుంది. మజాగా మనం తెంపేసుకోవచ్చు హ్యాపీగా. ఇదిగోండి కనిపించినాయా, ఇక్కడ చూపించి గుత్తులు బాగున్నాయి కదా. చూడండి ఇవి ఎంత పెద్ద చెట్టు అనమాట, చాలా పెద్ద వృక్షంలా అయిపోయింది. మొత్తానికి చెట్టు పైనంతా కూడా కొట్టేసిన తర్వాత ఇదిగోండి ఎన్ని చిగుర్లు వచ్చినాయో. ఇదిగోండి ఇవంతా కూడా కొట్టేసినవి, పెద్ద వృక్షంలాగా అయిపోయింది పైకి, చాలా పైకి, అంటే తెంపుకోలేని విధంగా అయిపోయి అక్కడ కాయలు అయితే వచ్చినవి. పడిపోతుంటే చాలా బాధ అనిపించింది. సో అదే ఇది ప్రూన్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది, బాగుంటుంది కదా అని చెప్పి మన హైట్లోకి కట్ చేయించేసి ఆ కొమ్మలన్నీ పాతి చక్కగా చిగుర్లు వచ్చిన తర్వాత అందరికీ పంచి పెట్టానండి. ఏది మనం వేస్ట్ చేయకూడదు. సో అందుకే ఇదిగోండి మీకు చూపిస్తున్నాను, అలాగే చెప్తున్నాను కూడా. ఇప్పుడు కొన్ని బ్లాక్ వేవ్ ఉన్నాయి, అవి కోసుకుందాం రండి. ఇప్పుడు ఉత్తిగా తినేయడానికి అనమాట. ఇక్కడ చూస్తున్నారండి ఎంత చక్కగా పండినాయో, స్వీట్ లైమ్ అనమాట. భలే కలర్ కదా, ఇంత చక్కగా పండినాయో. ఇవన్నీ కూడా మనం కోసేద్దాము. చిన్న మొక్కే కానీ అలా పళ్ళు మనకి ఇస్తూనే ఉంటుందండి. ఎంత బాగా పండినాయో. ఇంకొకటి కింద పడిపోయింది, తీయాలి. అలా మనం వెతుక్కుంటూ మనకి ఏదో ఒకటి దొరుకుద్దండి. నేల తల్లి మనకి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది అసలు. అండ్ మనకి అక్కడక్కడ పప్పాయాలు కూడా ఉన్నాయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా మనకి ఎన్ని పువ్వులు వచ్చినాయో. సీజన్ అయిపోయింది కదా కానీ భలే వచ్చినాయి. ఎందుకు ఏంటంటారా, ఇవి లేట్గా నేనైతే ప్రూన్ చేశానండి. సీజన్ స్టార్ట్ అయిపోద్ది ఇంకో వారంలో అనేలోగా నేనైతే ప్రూన్ చేసేసాను అనమాట. అంటే చాలా గుబురుగా అయిపోయింది కదా, ఎందుకని చెప్పి చేసేసాను. లేకపోతే పావులు గట్రా వస్తాయి కదా,
అండ్ మన పిల్లలు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా అని చెప్పి ఇవన్నీ కూడా ఇలా ప్రూన్ చేసాను. ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఈ లోపల ఎన్ని పువ్వులు కొన్నానో నాకే తెలియదు అసలు. పూజలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కోసేద్దాము. కోసి చక్కగా మాల కట్టేద్దాము. ఎక్కువ పూజకి అయితే వాడేస్తుంటాను. పూజకి వాడగా మిగిలినవి నేనైతే కట్టి పెట్టేసుకుంటానండి. ఇగోండి చక్కగా తెంపేసుకుంటే మనకి చిన్నగా మొగ్గగా ఉండేటప్పుడు తెంపుకుంటే చక్కగా విడుతాయి. యాక్చువల్గా ఏంటంటే ఇవి కొంచెం పువ్వులు విడిచేటట్టు వరకు ఉంచేసాను అనమాట. బాగా విడిపోయినాయి. సో ఇప్పుడు మొగ్గలు 2 తెంపేస్తున్నాను. శాంతి రామ్మ. ఇవి ఈవినింగ్కి విడిచిపోతాయండి ఈ మొగ్గలు. ఇవి కట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట ఇలాంటి మొగ్గలు అయితే. యాక్చువల్గా ఫ్లవర్ ఇంత విడిచిపోయిన తర్వాత కాకుండా ఇలా ఉండేటప్పుడు మనం తెంపుకుంటే చక్కగా మాల కట్టుకోవడానికి అవుతుంది. ఓకేనా? లయా చూసావా ఇక్కడ ఉన్నామని? వస్తావా లయా కిందికి? లయమ్మా ఇక్కడ చూడండి ఎంత కొత్తిమీర ఉందో మనకి. ఈ సీజన్లోని కొత్తిమీర భలే వచ్చింది. చాలా బాగా వస్తుంది. మామూలు ధనియాలు వేసేసినా వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనకి కొత్తిమీరతో పాటు ములక్కాళ్ళు కూడా ఉన్నాయి. కొత్తిమీర వెళ్ళేటప్పుడు తెంపుకుంటాను. ములక్కాళ్ళు కూడా కోసేస్తానండి. ఇదిగోండి 4 ములక్కాళ్ళు అయితే ఉన్నాయి. ఏమిలయ్యా ఇదిగోండి. నాలుగు ములక్కాళ్ళు వచ్చినాయి. ఇది బిలాంబి ఉసిరి. ఇది కూడా మట్లో పూరుకుపోద్ది అనుకున్నాను కానీ అంతవరకు వచ్చి ఆగిపోయింది. ఏంటి నీ గోల ఆలయా? ఇక్కడ మమ్మల్ని చూసింది కదా, దానికి పిచ్చి వచ్చేస్తుంది అనమాట. కిందకు వచ్చేయాలి ఇప్పుడు దానికి. మా దినేష్ అయితే పైకి ఎక్కుతున్నాడండి. నేనైతే ఎక్కలేను. ఇప్పుడు పడ్డానా అంతే సంగతులు. తీసి అమ్మాది అది చూడు, ఉడతలు కొరికేస్తాయి. మేమైతే గార్డెన్లోకి రావట్లేదు, ఓన్లీ వాటరింగ్ చేసి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఉడతలు అయితే బేబత్సం అనమాట. ప్రతి కాయ తినేస్తున్నాయి. ఇవి ఇంకా చక్కగా ముగ్గిపోద్దండి. ప్రతి చెట్టు దగ్గర 2-3 కాయలు అయితే పండినవి ఉన్నాయి. జాతమ్మ ఈ మట్టి ఎప్పుడు కూరుస్తారో అసలు. ఇదేంటో వాతావరణం నాకేం అర్థం అవట్లేదు. అక్కడేం పండలేదు. ఇంక ఇండోనేషియా పప్పి అయిపోయిందమ్మా. వచ్చి ఈ చెట్లకు ఉన్నాయి. ఇదిగోండి స్టాండ్ బాగా పనికొస్తుంది. ఇది వేరే స్టాండ్ అనమాట. పక్కన పెట్టుకో. అది కూడా పండిపోయింది. చక్కగా నేనైతే పేపర్ చుట్టేసి పెట్టేస్తాను. చక్క 2 డేస్లో పండిపోయిద్ది అనమాట ఇవన్నీ కూడా. శాంతి ఇగోనమ్మా కొత్తిమీర చూసారండి ఎంత బాగుందో. బొట్టడితో బొట్టడు పువ్వులు అయితే వచ్చినాయి. ఇదిగోండి నిన్న కూడా అలాగే తెంపాం కదా ఎన్ని పువ్వులు. నిన్నైతే గుడికి ఇచ్చేసాను. చక్క వేర్లతో తీసేస్తున్నానండి. మేడ మీద గ్రో బ్యాగ్లో కూడా పెట్టాను. అవి కూడా బాగా వచ్చినాయి. ఇవి చక్కగా మనకి 2-3 రోజులు పచ్చడి చేసుకోవచ్చు. చూసారా? ఆహా మంచి వాసన వస్తుంది. భలే ఉంది. ఇంకొంచెం కోసుకుందాం. ఇవ్వండి సరిపోయిద్ది. ఇక్కడ తోటకూర ఉంది. తోటకూర అయితే ఆవులకు వేస్తానని చెప్పి ఇలాగ వచ్చాను అనమాట. సో ఇంకా వాటి కోసం అయితే పట్టుకెళ్ళాలి, లేకపోతే ఎదురు చూస్తూ ఉంటాయి. అవి కూడా కోసేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి బల్సం విత్తనాలు అయితే పెట్టాము. అండ్ తోటకూర కూడా పెట్టాను. ఇవ్వండి పైన తెంపేస్తున్నాను ఇలాగా. అండ్ ఈ వేర్లతో కూడా వచ్చేస్తున్నాయి. ఆవులకి వచ్చేటప్పుడు చెప్పాను మీకు తోటకూర తెస్తాను రా, ఎంతో కొంత తోటకూర అయితే ఉంటుందని చెప్పాను.
ఇంకా అవి వెళ్ళిన తర్వాత చూస్తాయండి. ఇదంతా పీకేస్తే కొంచెం ఈ వాటి కోసం విత్తనాలు జల్లుతాను అక్కడక్కడ, ఆవులకు పెడదామని. చాలా బలం అండి. మధ్యలో బల్సాం అయితే చక్కగా పెరుగుతాయి. ఇప్పుడు ఇగోండి ఇలా ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు తోటకూర చాలానే ఉంటుంది. విత్తనాలు ఎప్పుడు పడితే అప్పుడు జల్లుతూ ఉంటాము. అలాగే అక్కడక్కడ ములుస్తూ ఉంటాయండి మనకి. పెరుగు తోటకూర అవ్వచ్చు. ఇంకా సండే కదండి, పిల్లలు చుట్టూతూ ఉంటారు. మనకి చిలక తోటకూర ఇంక ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా ఆవులకి అయితే పెడతా ఉంటాను, బలం కాబట్టి. రోజ్ ఫ్లవర్ అయితే వచ్చింది. ఇంకెక్కడ వేస్ట్ కదా అని తెంపేస్తున్నాను. ఇక్కడ గ్రేప్ వైన్ అంతా పాడైపోయిందండి. గుత్తులు అయితే అక్కడక్కడ ఉన్నాయి. చాలా మటుకు పిల్లలు అయితే తినేసారనమాట నేను చూపించకముందే. ఆ గుత్తులు తెంపేసి తెచ్చేసుకో. అండ్ ఈ మొక్క అంతా కూడా ఇంకా ప్రూన్ చేసేద్దాం అనుకున్నాను. ప్రూనింగ్ అంటే హార్డ్ ప్రూనింగ్, ఇంకా కింద వరకు కట్ చేసేద్దాం అని అయితే డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే చాలా నాళ్ళ నుంచి మొక్క అనేది ఎదుగుదల కొంచెం తక్కువగా ఉంది. ఆ గుత్తులన్నీ తెంపేసి ఇలా తెచ్చి నాన్న పైకి ఉన్నాయి. చాలా మటుకు కట్ చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇగోండి తోటకూర అయితే కోసాం కదా. లక్ష్య మళ్ళీ వెళ్తా చూస్తుంది అక్కడి నుంచి. బాగా ఇష్టంగా తింటాయి. ఇవి మంచి ఫుడ్ అండి ఆవులకి. ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటాము. లాక్కొని తింటావా? మా పొట్టిదైతే తింది అప్పుడే. అత్తిని మళ్ళీ వెళ్తా కూడా పెడదాము. ఆవులకి చాలా మంచిదండి. ఎప్పటికప్పుడు మన తోటలో ఉన్నదంతా కూడా కోసి వీటికే పెడతా ఉంటాను. మంచి బలం. ఇంక రండి, మనం ఏమేమి హార్వెస్ట్ చేసామో ఈరోజు చూపిస్తాం. ఇందులో తల్లి తిను. అయితే పసుపు అయితే ఇంత వచ్చిందండి. నేను కొత్తిమీర పువ్వులు ఇవన్నీ హార్వెస్ట్ చేసుకొచ్చేలాగా మన పిల్లలు అయితే తీసేశారు. ఇది వచ్చేసి కస్తూరి పసుపు అంటండి. ఇదిగోండి భలే కలర్ కదా. ఇదేంటంటే మనం రెగ్యులర్గా వంటల్లో అయితే వాడుకోము. ఇది వచ్చేసి చక్కగా మనం పసుపుని ఎలా అయితే మనం స్టోర్ చేసుకుంటో అలా స్టోర్ చేసుకొని మన చర్మానికి అయితే మంచిగా యూజ్ అవుతుంది. కాబట్టి నలుగు పిండిలోని కావచ్చు, లేదంటే మొహానికి రాసుకోవడానికి, అంటే ఛాయ్గా రావాలనుకుంటే, అలాగే మొట్టుమలు అవి పోవాలన్నా సరే ఇలాంటి పసుపు యూజ్ చేస్తాం అనమాట. అండ్ మోకాల నొప్పులు కూడా బాగా పనిచేస్తుందంట. ఇది నూరి చక్కగా ఆముదంలో కలిపి మనం రబ్ చేసుకుంటే కొంచెం అక్కడ పెయిన్స్ అవి తగ్గుతాయంట. ఇదైతే వంటల్లోకి అయితే వాడకూడదు, అసలు కలర్ కూడా రాదు. ఇది ఓన్లీ మన చర్మానికి చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే లాస్ట్ ఇయర్ కూడా నేను తీసాను చాలా మటుకు హార్వెస్ట్. అదంతా కూడా స్టోర్ చేసుకొని నలుగు పిండిలోకి, పిల్లలు ఎక్కువ కాబట్టి బాగానే నాకు యూజ్ అయింది. అండ్ ఇది వచ్చేసి తినకూడదండి, ఖచ్చితంగా మరొకసారి చెప్తున్నాను. ఓన్లీ మనం చర్మానికి వాడుకోవడమే. ఇదంతా కూడా ఎండబెట్టేసి చక్కగా పసుపు ఎలా చేస్తామో అలా మనం దీన్ని చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఈ చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో మళ్ళీ మనం పెట్టేసుకుంటే చక్కగా నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ పసుపు వచ్చేస్తుంది అనమాట. సో ఈరోజు అయితే హార్వెస్ట్ వచ్చేసి ఇదిగోండి కస్తూరి పసుపు, పప్పయాస్ కోసాను. చిన్న చిన్న గ్రేప్స్ అండి, గుత్తులు ఇలా అయిపోయి ఉండిపోతున్నది అనమాట. అందుకే మొత్తం మొక్క అంతా తీసేయాలని డిసైడ్ అయిపోయాను. కొన్ని స్వీట్ లైమ్ అయితే కోసాను, ములక్కాళ్ళు కోసుకున్నాను, అండ్ కొత్తిమీర కోసాను. ఇదిగోండి బొట్టెడుతో బొట్టెడు పువ్వులు అయితే కోసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కట్టాలన్నమాట. సో ఈరోజు హార్వెస్ట్ వచ్చేసి ఇది. సో మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇవి తెంపేసుకోవడం సరదా కాదండి, వాటిని శుభ్రం కూడా చేసుకోవాలన్నమాట. అదొక ఎక్సెస్ పని మనకి. మళ్ళీ అయితే ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి మన పంట మనకే ముద్దండి. అయితే మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు మేము అందరం కూడా సెలవు తీసుకుంటామండి. సమస్తలోక సుఖినో భవంతు.